ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం, పోలీసుల్లో కేసులు పెట్టడం గతంలో. సో, ఇయన్నీ కూడా అక్రమ కేసులని మీరు చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి. సో, మీరు చేస్తున్నటువంటి రేపటి నుంచి అంటే ఆమరణ నిరాహార దీక్ష అనే పదాన్ని కూడా బ్యాన్ చేశారు. నిరవధిక నిరాహార దీక్షగా దీన్ని మనం చెప్పుకోవాలి. సో, ఈ నిరవధిక నిరాహార దీక్ష ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటివరకు మీకేమైనా ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం గానీ, మీరు చెయ్యొద్దని చెప్పడం గానీ, లేకపోతే మీరేమైనా అనుమతులు కోరడం గానీ, వాటిని వద్దని చెప్పడం గానీ అలాంటివేమైనా జరిగాయా అసలు ఇప్పటివరకు? మామూలుగా అయితే ఇలాంటి నిరాహార దీక్షలు బహిరంగ ప్రదేశాల్లో చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా మీరన్నట్టు గతంలో ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ ప్రదేశంలో కాకుండా మా ఆఫీస్ ప్రాంగణంలోనే ప్రైవేటు స్థలంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి దీనికి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని భావించే ముందుకెళ్తున్నాము. అక్కడే ఈ కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, శాంతి భద్రతలు సో, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మీకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా చట్టంలో కొన్ని నిబంధనలున్నాయి. వాటికి అనుసరించి నిరవధిక నిరాహార దీక్ష అంటే మీరు ఒక డిమాండ్‌ని సాధించడం కోసం చేసేటటువంటి ఒక దీక్ష ఏదైతే ఉందో అది కూడా తప్పు అనేసి చట్టం కూడా చెబుతోంది. అలాంటి సందర్భంలో మిమ్మల్ని పోలీసులు అడ్డుకునేదానికి కూడా అవకాశం ఉంది. సో, అలాంటి పరిస్థితే వస్తే సో, మీరు ఏం సమాధానం చెప్తారు? న్యాయపరమైన డిమాండ్లను న్యాయపరమైన హక్కులను సాధించుకోవడం కోసం ఈ దేశంలో నిరసన తెలియజేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. భారత రాజ్యాంగాన్ని అనుసరించే నాకున్న ప్రాథమిక హక్కును అనుసరించే ఈ దీక్షకు కూర్చుంటున్నాను. ఇది నా వ్యక్తిగత సమస్యో లేదంటే నా పార్టీకి సంబంధించిందో లేదంటే రాజకీయపరమైన అంశమో కాదు. ఈ రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీల యొక్క హక్కుల గురించి అదేవిధంగా 3 కోట్ల పైగా ఉన్న బీసీల యొక్క సమస్యల గురించి నేను పోరాటం చేస్తున్నాము. సో ఇందులో తప్పుగానో మరో రకంగానో చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళే ఉద్దేశం లేదు. ఈ కార్యక్రమము పూర్తి స్థాయిలో శాంతియుతంగా జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి శాంతి భద్రతలకు సమస్యలు వచ్చే కార్యక్రమం అయితే మాత్రం ఇది కాదు. అంటే ఇప్పుడు మీరిచ్చినటువంటి గడువు తీరిపోయాక 11 రోజుల తర్వాత మీరు ఈరోజు ఈ దీక్ష చేస్తున్నారు. సో, ఈ దీక్ష స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం దిగి రాకపోతే అప్పటికి కూడా సో, ఏంటి తదుపరి స్టెప్ ఏంటి మీది? ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, ప్రభుత్వం సమాధానం చెప్పేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఇందులో వెనకడుగు వేసే ప్రశ్న అయితే మాత్రం లేదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి దీనికి బీసీలంతా కూడా మద్దతు పలుకుతారు. అంటే మీరే అంటున్నారు నా జాతి కోసం, బీసీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, ఎట్ ది సేమ్ టైమ్ బీసీలకు సంబంధించిన సమస్యల కోసం నా వ్యక్తిగతం కాదంటున్నారు. సో, బీసీలు మీతోటి నడిసొచ్చేటటువంటి పరిస్థితి ఉందా? సో, చీలిక తెచ్చేటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతున్నాయి తెర వెనుక. సో, వాటికి సంబంధించి మీకేమైనా సమాచారం ఉందా? ఈరోజు బీసీలకు సంబంధించిన సమస్యలపైన నేను చేస్తున్న పోరాటానికి బీసీ సామాజిక వర్గాలందరి మద్దతుతో పాటు మిగిలిన సామాజిక వర్గాల మద్దతు కూడా ఉంది. అయితే ఇందులో ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమంది బీసీ నాయకులని చెప్పుకునే లాంటి వాళ్ళ చేత తప్పుడు ప్రకటనలు ఇప్పించే ప్రయత్నము మరో రకంగా చేసినప్పటికీ కూడా వీటేటిని బీసీ సామాజిక వర్గాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ 5 న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలనే ముక్త కంఠంతో ఈరోజు బీసీలందరూ కూడా ఒకే తాటిపైకి వస్తున్నారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఇప్పటి వరకు కూడా బీసీ ఉద్యమం అన్నా, బీసీ సమస్యలన్నా, బీసీ కార్డుతోటి వచ్చినటువంటి నాయకులంతా కూడా ఏదో ఒక పార్టీతోటి అంటగాగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇటీవల కాలంలో మీరు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలతోటి ప్రభుత్వం కూడా దిగి వస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటున్నానంటే అది అమరావతి చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశం. సో, అది మీరు మొదట ప్రశ్నించారు. నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు మే నెలలో 3వ తేదీ 2వ తేదీ, 3వ తేదీ మీరు దీని మీద ఒక చట్టం చేయాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. సో, ఆ తర్వాత అది ఆటోమేటిక్‌గా జరిగింది. ఈరోజు దాని ఫలాలు మనం చూస్తూ ఉన్నాం. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి 5 డిమాండ్‌లో ప్రధానంగా 1, 2 డిమాండ్‌లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుకొస్తే మీ దీక్ష ఆగదా? సమస్య లేదు. ఈ 5 డిమాండ్లు మాత్రమే బీసీలకు సంబంధించిన డిమాండ్లు కాదు. బీసీలకు సంబంధించి అనేక రకాల సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం చేశారు. అది విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వృత్తుల పరంగా బీసీలకు జరిగిన అన్యాయాన్ని, వీళ్ళకి జరిగిన దోపిడీని సరిదిద్దే పరిస్థితి కావచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా తక్షణమే ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత ఈ 5 డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని చెప్పి కేవలం ఈ 5 డిమాండ్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ 5 డిమాండ్లు పూర్తి స్థాయిలో ప్రభుత్వము సమాధానం చెప్పి వీటికి పరిష్కారం ఇచ్చేంత వరకు కూడా ఇందులో ఏమాత్రం వెనకడుగేసే ప్రశ్నే లేదు. 1, 2 డిమాండ్లు నెరవేరుస్తాము అంటే మాత్రం ఒప్పుకునే ప్రశ్న అయితే మాత్రం లేదు. అంటే మీరు చెప్పిన డిమాండ్‌లో రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు అంటున్నారు మీరు.
సో ఈ రాజధాని 1000 ఎకరాలకు సంబంధించి రాజధానికి చట్టబద్ధత చేస్తేనే అది కుదరదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఒకవేళ మీకు 1000 ఎకరాలు ముసాయిదాలో చెప్పడమో, లేకపోతే చట్టం చేసి ఒక జీవో ఇవ్వడమో చేసినా రేపు జగన్మోహన్ రెడ్డి ఇన్ కేసు అధికారంలోకి వస్తే ఆయన రాజధాని చట్టబద్ధతే చెల్లదన్న ఆయన మీకు ఇచ్చిన 1000 ఎకరాలు ఒకవేళ ఇస్తే ప్రభుత్వం దాన్ని ఆయన అంగీకరిస్తారనుకుంటున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు కలలుగంటున్నారేమో కానీ అధికారంలోకి వస్తానని ఈ రాష్ట్ర ప్రజలు అనుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 24 వరకు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ఈరోజు రాష్ట్రానికి ఏం చేసిందో కూడా చూస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి నేను ఇప్పుడైతే మాట్లాడదలుచుకోలేదు, కానీ బీసీలకు రాజధానిలో న్యాయం చేయాలి, బీసీల యొక్క వాటా కావాల్సిందే, బీసీల యొక్క హక్కులు సాధించాల్సిందే, ఇందులో అనుమానం లేదు. అది ఇప్పుడున్న ముఖ్యమంత్రి ద్వారానే జరగాలి, ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారానే జరగాలి. కానీ భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ ప్రభుత్వం వస్తుందని ఈరోజు మాట్లాడుకోవడం కాదు. ఈ రెండు పార్టీలకు కూడా అధికారాన్ని దూరం చేయాలనే ఆశయంతో బీసీవై పార్టీ ముందుకెళ్తోంది. భవిష్యత్తులో జరిగే పరిణామాల గురించి కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం తక్షణం ప్రభుత్వం చేయాల్సిన పనులపైన ఈరోజు మేము ముందుకెళ్తున్నాం.